ప్రజా ప్రభుత్వం కొలువైన నెల రోజుల్లోనే అభయహస్తం గ్యారంటీల అమలుకు వరకు ప్రజా పాలన దరఖాస్తుల స్వీకరణ. ఈ ప్రజా పాలన దరఖాస్తులో మహాలక్ష్మి, రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, గృహజ్యోతి, చేయూత గ్యారంటీల లబ్ధి కొరకు అప్లై చేసుకోవాలి. జిల్లాలో రెండవ రోజు సజావుగా సాగిన ప్రజాపాలన. జిల్లా వ్యాప్తంగా 54,052 దరఖాస్తులు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ దివాకర. జగిత్యాల జిల్లాలో జరిగిన ప్రజాపాలన రెండవ రోజు శుక్రవారం కార్యక్రమాలు సజావుగా జరిగాయని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ దివాకర ఒక ప్రకటనలో తెలిపారు. రెండవ రోజు శుక్రవారం జిల్లా వ్యాప్తంగా 54,052 దరఖాస్తులు రావడం జరిగిందని ఆయన వివరించారు. ఇప్పటి వరకు 2 రోజుల వ్యవధిలో గ్రామీణ ప్రాంతంలో 52,986 గృహాలకు, పట్టణ ప్రాంతంలో 24,315 గృహాలు వెరసి మొత్తం 77,301 గృహాలు కవర్ చేయడం జరిగిందని ఆయన తన ప్రకటనలో వివరించారు. ప్రజాపాలన కార్యక్రమాన్ని ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా, మండల, గ్రామ, మున్సిపల్ అధికారులు పాల్గొని కార్యక్రమాలు నిర్వహించారని తెలిపారు. రెండవ రోజున 57 గ్రామ పంచాయతీలు, 134 మున్సిపల్ వార్డుల్లో సమావేశాలు నిర్వహించడం జరిగిందని వివరించారు. గ్రామ పంచాయతీ పరిధిలోని 31,996 గృహాలు, మున్సిపల్ వార్డుల్లోని 15,056 గృహాలు కవర్ చేయడం జరిగిందని స్థానిక సంస్థల అదనపు ఐఏఎస్ అధికారి దివాకర తన ప్రకటనలో వివరించారు. బాగా తయారు చేసిన ఉంటాయి కదా. అమ్మా మీరు ఏంటిది, ఏం కులం మీది? కుమ్మరోలా? మీకు 6 డేట్ రాకుండా అమ్మా నువ్వు ఇటా నుండు అటా నుండు. నీ ఫోటో ఇదమ్మా, నీది ఒక్కదాన్ని ఫోటో, నీ ఫోటో ఒకటి ఇచ్చేసి నింపులు కదా పాన్స్ నింపితే దానికంటే ఇచ్చుడు అక్కడ ఇవ్వాలి. వేరే ఫోటో మేడం గ్యాస్ సిలిండర్ చాక్లెట్ ఇస్తారా? రేషన్ లేదా? లేకపోతే బయట ఏది తినేయాలా?
ప్రజా ప్రభుత్వం కొలువైన నెల రోజుల్లోనే అభయహస్తం గ్యారంటీల అమలుకు శ్రీకారం. రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి శ్రీ బట్టి విక్రమార్క మల్లు గారు మరియు రాష్ట్ర మంత్రివర్గం చేతుల మీదుగా ప్రజా పాలన ప్రోగ్రాం ప్రారంభం. డిసెంబర్ 28, 2023 నుండి జనవరి 6, 2024 వరకు ప్రజా పాలన దరఖాస్తుల స్వీకరణ. ఈ ప్రజా పాలన దరఖాస్తులో మహాలక్ష్మి, రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, గృహజ్యోతి, చేయూత గ్యారంటీల లబ్ధి కొరకు అప్లై చేసుకోవచ్చు. ప్రగతి పదం